హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ క్రిక్ ఇన్ఫో. చూసారు కదా మ్యాచ్, ఫెంటాస్టిక్ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. టాస్ గెలిచారు, ఆర్సీబీ బౌలింగ్ తీసుకున్నారు. రజత్ పటిదార్ రాలేదు టాస్కి, జితేష్ శర్మ వచ్చాడు. ఏం జరిగిందో మొత్తం తెలుసుకుందాం. సో మ్యాచ్ జరిగింది ఎకానా స్టేడియంలో. టాస్ గెలిచింది ఆర్సీబీ, బౌలింగ్ తీసుకుంది. పిచ్ ఎలా ఉంటుందో తెలియదు. సో సేఫర్ సైడ్ వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. కానీ ఎస్ఆర్హెచ్, నేను చెప్పినట్టుగా ప్రివ్యూలో మనం మాట్లాడుకున్నట్టుగా కోల్పోవడానికి ఏమీ లేని వాళ్ళు చాలా డేంజర్గా మారుతారని. సో అదే జరిగింది ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో. అండ్ మనం చూసుకుంటే టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ఫస్ట్ వచ్చిన ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఇద్దరు అదరగొట్టారు. చాలా స్పీడ్గా ఆడారు. ఇషాన్ కిషన్ అయితే వాట్ ఏ మ్యాన్, ఏం కొట్టాడు! సింగిల్ హ్యాండ్ షాట్ అయితే ఒకటి స్ట్రైట్ 6 కొట్టింది. నెక్స్ట్ లెవెల్ షాట్ అది. సో తను 94 నాట్అవుట్, టెరిఫిక్ ఇన్నింగ్స్. తను బాగా ఆడాడు. ఎప్పుడు ఆడి బాగా కాపాడే మన క్లాసెన్ ఈరోజు ఫెయిల్ అయ్యాడు. కానీ అనికేత్ వర్మ ఆ అబ్బాయి చాలా క్విక్గా 9 బాల్లోనే 24 రన్స్ ఏమో కొట్టాడు. చాలా క్విక్గా టర్బో బోస్ట్ ఇన్నింగ్స్ అంటారు అది, అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు ఆ అబ్బాయి. సో మనం హైలైట్స్ చూసుకుంటే కనుక భువనేశ్వర్ కొంచెం ఎక్స్పెన్సివ్గా మారాడు ఆర్సీబీకి. స్టార్టింగ్ 18 రన్స్ ఇచ్చాడు. దెన్ వీళ్ళు చాలా బాగా ఆడారు, బ్రేక్ త్రూ ఇచ్చాడు. లుంగి ఇంగిడి అభిషేక్ని అవుట్ చేశాడు. భువనేశ్వర్ నకల్ బాల్ వాడి హెడ్ని అవుట్ చేశాడు. హెడ్ ఎక్కిపోయినట్ట. పవర్ ప్లేలో 71 రన్లు, 2 వికెట్లు. ఎస్ఆర్హెచ్ చాలా బాగా ఆడారు. అండ్ సుయాష్ శర్మ చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ఇక్కడ నాకు జితేష్ శర్మ కెప్టెన్సీలో ఒక నచ్చలేని పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే సుయాష్ శర్మ వర్క్ అవ్వట్లేదు స్పిన్నర్స్ అని తెలిసినప్పుడు, పిచ్ కూడా కొంచెం కటర్స్కి హెల్ప్ అవుతున్నప్పుడు, మీకు రొమారియో షెపర్డ్ ఉన్నాడు అని తెలిసి తను ముందే తీసుకురావాల్సింది. తీసుకొచ్చాడు. రొమారియో షెపర్డ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు, 2 వికెట్లు తీసుకున్నాడు. అదే కొంచెం ముందు ఇంట్రడ్యూస్ చేసింటే బహుశా స్కోర్ ఒక 10-15 రన్స్ డిఫరెన్స్ వచ్చేదేమో. అది అక్కడ నాకు జితేష్ శర్మ కెప్టెన్సీ కొంచెం లోపించింది అనిపించింది. అనికేత్ వర్మ అనుకున్నట్లుగానే చాలా స్పీడ్గా బాగా ఆడాడు. నితీష్ రెడ్డి బౌలింగ్ చాలా బాగా చేశాడు. కానీ బ్యాటింగ్ వరస్ట్ పర్ఫార్మెన్స్ మళ్ళీ కంటిన్యూ అయింది. నితీష్ రెడ్డి చాలా అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు. కానీ బౌలింగ్లో ఈరోజు చాలా బాగా చేశాడు. 2 ఓవర్లు భలే బౌలింగ్ చేశాడు. స్లోవర్ బాల్స్ వేశాడు, యార్కర్ వేశాడు, స్లోవర్ బౌన్సర్స్ వేశాడు. బాగా యూస్ చేసుకున్నాడు కండిషన్స్ని. అండ్ దెన్ బౌలింగ్లో షెపర్డ్ చెప్పినట్టుగానే బాగా చేశాడు. సో ఇలా 235 రన్స్ కొట్టారు ఎస్ఆర్హెచ్. చాలా పెద్ద స్కోర్. అలాంటి స్కోర్ చేసేటప్పుడు మీకు స్టార్ట్ బాగా రావాలి. ఆర్సీబీకి స్టార్ట్ బాగా వచ్చింది. ఫిలిప్స్ అటల్, కోహ్లీ ఇద్దరు చాలా బాగా స్టార్ట్ చేశారు. పవర్ ప్లే అయ్యేసరికి వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక 72 రన్స్ కొట్టారు వితౌట్ లూజింగ్ వికెట్. ఆల్మోస్ట్ వాళ్ళెంతో వీళ్ళు అలాగే 1 or 2 రన్స్ అటు ఇటు. ఈవెన్ 15th ఓవర్ వరకు అట్ పార్, ఎవరు గెలుస్తారో కూడా క్లారిటీ లేనంత వరకు ఉన్నది మ్యాచ్. కానీ లాస్ట్లో వికెట్స్ పడ్డాయి. సో ఆర్సీబీ విషయానికి చూస్తే అసలు కామెడీ ఇన్నింగ్స్ ఏంటంటే, మయాంక్ అగర్వాల్, రజత్ పటిదార్ వీళ్ళిద్దరూ ఆర్సీబీ కోసం ఆడారా ఎస్ఆర్హెచ్ కోసం ఆడారా అర్థం కాలేదు. 235 మీరు చేసేటప్పుడు 10 balls ఆడి 11 రన్స్, 12 balls ఆడి 10 రన్స్, అలా ఎలా ఆడతారు? లైక్ మయాంక్ అగర్వాల్ చూసుకుంటే 11 runs in 10 balls, పటిదార్ 18 runs in 15 balls. వరస్ట్ అసలు. ఇక్కడే పోయింది మ్యాచ్. ఇలా ఆడితే నెక్స్ట్ వచ్చే వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ చూసుకున్నట్లయితే స్లోవర్ బాల్ని రీడ్ చేయలేక క్యాచ్ ఇచ్చి ఈశాన్ మలింగాకేమో అవుట్ అయిపోయాడు రొమారియో షెపర్డ్. రొమారియో షెపర్డ్. నెక్స్ట్ టిమ్ డేవిడ్ క్రాంప్స్ వచ్చిన తనకి ఫీల్డింగ్ ఆడేటప్పుడు కాళ్ళు లెగ్కి అది పూర్తిగా క్యూర్ అవ్వలేదు. అయినా కూడా తప్పలేదు కాబట్టి తను బ్యాటింగ్ వచ్చాడు. ఏమాత్రం పర్ఫామ్ చేయలేకపోయాడు. వీ కెన్ అండర్స్టాండ్, అది తన ఫాల్ట్ కాదు, హెల్త్ ఇష్యూ క్రాంప్స్ అనేది. సో ఇంకేం చేయలేడు. ఈశాన్ మలింగా బాగా బౌలింగ్ చేశాడు. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ మనం మెచ్చుకోవాలి. తను బౌలింగ్ చేంజెస్ బాగా చేశాడు. ఎప్పుడైతే తనకి స్పిన్నర్స్కి అనుకూలం లేదు, పిచ్చు తేడాగా ఉంది అని అనిపించినప్పుడు హార్ష్ డుబేని పూర్తి కోట వేయనీయకుండా తను మొత్తం పేసర్స్తో నేర్పించాడు. అది కూడా నితీష్ కుమార్ రెడ్డిని బాగా వాడుకున్నాడు. ఆ బౌలింగ్ చేంజెస్ అనే ఒక టాక్టిక్గా ఆ ప్రోయాక్టివ్ కెప్టెన్సీ అనేది జితేష్ శర్మలో లోపించింది. అదొకటి. అండ్ రొమారియో షెపర్డ్ అవుట్ అవుతున్నానే టిమ్ డేవిడ్ ఏం ఆడలేకపోయాడు. సో జితేష్ శర్మ ట్రై చేశాడు. జితేష్ శర్మ కొంచెం 25 odd runs 11-12 balls కొట్టాడు. చాలా క్విక్గా ఆడాడు. కానీ తను లాంగ్ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. సో విరాట్ కోహ్లీ, సాల్ట్, జితేష్ శర్మ వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకెవరు ఆడలేదు. అలాంటప్పుడు మీరు 230 చేస్ చేయడం అనేది ఇంపాసిబుల్. అవ్వదు. రొమారియో షెపర్డ్ ఉండింటే మేబీ థింగ్స్ కుడ్ హ్యావ్ బీన్ అరౌండ్. జితేష్ శర్మ క్రాంప్స్ ఓకే జితేష్ శర్మ అవుట్. హార్దిక్ పాండ్యా కూడా హిట్ వికెట్, ఏం చేయలేం. సో ఇలా చూసుకుంటే ఆర్సీబీకి ఇది షాకరే. ఇది గెలిచుంటే వాళ్ళు ఆల్మోస్ట్ టాప్ 2లో ఫినిష్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది. కానీ కొన్ని వేరే సమీకరణాలు ఉంటాయి. పంజాబ్ గెలుస్తుందా లేదా అనే దాని మీద డిపెండ్ ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ జీటీది ఏదైతే ఉందో వాళ్ళు గెలుస్తారా లేదా అనే దాని మీద డిపెండ్ ఉంది.
సో ఇది ఇంకా టాప్ 2 కన్ఫర్మ్ కాలేదు ఆర్సీబీకి. చాలా వాళ్ళకు ఇది ఒక బ్లండర్ అనే అనుకోవచ్చు, పెద్ద షాకర్ అనుకోవచ్చు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ మ్యాచెస్ వాళ్ళు ఎలా ఉంటాయో. మీన్ వైల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అలాగే మీకు ఏమన్నా ఐడియాస్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.